హేమ అసలు పేరు కృష్ణవేణి. సినిమాలోకి వచ్చిన తర్వాత సింపుల్ గా హేమగా మార్చుకుంది. అప్పుడెప్పుడో శ్రీదేవి వెంకటేష్ల క్షణక్షణం నుంచి మొన్నటిదాకా సినిమాలు చేస్తూనే ఉంది అందాల తార. 250కి పైగా సినిమాలో లేడీ కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించింది. అయితే సినిమాలతో పాటు వివాదాల్లో కూడా హేమ పేరు తరచూ వినిపిస్తోంది. ముఖ్యంగా మా ఎలక్షన్ సమయంలో హేమ ప్రెస్ మీట్స్ తో హోరెత్తిస్తోంది. తోటి నటీనటుల గురించి సంచలన కామెంట్స్, ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఇక గత ఏడాది సృష్టించిన బెంగళూరు రేవ్ పార్టీ కూడా సంచలనమని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడు హేమ ఇమేజ్ డ్యామేజ్ చేసింది ఆ పార్టీ. ఈ పార్టీలో హేమ పాల్గొన్నదని, డ్రగ్స్ కూడా తీసుకుందని ఆరోపణ వచ్చింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా జైల్లో కూడా ఉంది హేమ. కొన్ని రోజులకి బెయిల్పై బయటకొచ్చింది. తర్వాత తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు అని, తనకు నిర్వహించిన రక్త పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, అందుకు సంబంధించిన రిపోర్ట్ కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ మధ్యన సినిమాలకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది హేమ. ఇక సినిమాలో నటించే ప్రసక్తే లేదంటూ తేల్చి పారేసింది. అందుకు తగ్గట్టుగా 2021లో క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన హేమ ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాలో ఒక చిన్న రోల్ పోషించింది. ఈ రెండు తప్పితే మరో మూవీలో కూడా నటిగా కనిపించలేదు. అయితే సినిమాల నుంచి తప్పుకున్న హేమ తన వారసురాలిగా కూతురుని సినిమా రంగంలోకి దింపుతుందా లేదా అన్నది చూడాలి. ఇదే క్రమంలో హేమ గారాల పట్టి గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ ఫొటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసి చాలా అందంగా ఉందని, ఈమెలో హీరోయిన్స్ కి కావాల్సిన లక్షణాలు ఉన్నాయంటూ కూడా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే హేమ కూతురు పేరు ఇషా. అయితే ఈమె మీడియా, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటుంది. ఇక హేమ కూడా ఈషాను సినిమా ఫంక్షన్స్ కి కూడా పెద్దగా తీసుకురాదు. ప్రస్తుతం ఈషాకి 24 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఇంకా చదువుకుంటుందని తెలుస్తుంది. మరి భవిష్యత్తులో ఈ స్టార్ కిడ్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశం వస్తుందో లేదో చూడాలి మరి.